చిన్ని ప్రకాష్ మాస్టర్ ఎక్స్పెషల్ వెయిట్ చేస్తారు టాస్క్ ఎప్పుడు అని చెప్పని. అవును, ఈ రోజు ఉంటది చూడు, నీకు ఏదైతే రాదో అదే చేపిస్తా. ఇక్కడ టాస్క్ ఏంటంటే నువ్వు ఒక స్టూడెంట్, నన్ను వచ్చి నువ్వు లీవ్ అడగాలి. ఎందుకు అంటే మీ ఇంట్లో కుక్క పిల్లకి జ్వరం వచ్చింది అంతే. ఓకే, సో సింపుల్ టాస్క్. కానీ ఇంత సింపుల్ ఉండదా? చెప్పు. నవరసాల్లో నన్ను లీవ్ కోసం అడగాలి. ఫస్ట్ నాకు భయానకం. నేను భయపెడుతున్నానా నేను భయపడుతున్నానా? ఇగో ఇది ఇట్లుంటది వ్యవహారం. నువ్వు భయపడుతూ అడగాలి. ఓకే. మాస్టర్ మాస్టర్ నీకు భయం అవుతుంది, దయ్యంని చూసి భయపడుతున్నట్టు భయపడుతూ నన్ను అడగాలి. నేను ఇలాగే భయపెడతాను. రెడీ రెడీ. సో స్టూడెంట్స్, టుడే వి ఆర్ లెర్నింగ్ అబౌట్ థర్మోడైనమిక్స్. మాస్టర్, yes, మా కుక్క పిల్లకి జ్వరం వచ్చింది, నాకు లీవ్ కావాలి మాస్టర్ ప్లీజ్. కుక్క పిల్లకి జ్వరం వస్తే నీకు లీవ్ ఎందుకమ్మా? అంటే నా కుక్క పిల్లకి ఎవరు లేరు చూసుకోవడానికి, నేనే ఉన్నాను. నువ్వు కుక్క పిల్ల ఒకటా? ఇది భయానకం అంటే. ఇప్పుడు కరుణ రసం. సో టుడే వి ఆర్ టాకింగ్ అబౌట్ థర్మోడైనమిక్స్. మాస్టర్, మా కుక్క పిల్లకి జ్వరం వచ్చింది మాస్టర్, ప్లీజ్ లీవ్ ఇవ్వండి ప్లీజ్. టెల్ మీ ది స్పెల్లింగ్ ఆఫ్ థర్మోడైనమిక్స్. మాస్టర్, కుక్క పిల్లకి జ్వరం లేదంటే మీరు స్పెల్లింగ్ అడుగుతారేంటి? టెల్ మీ ది స్పెల్లింగ్ ఆఫ్ థర్మోడైనమిక్స్ అండ్ గో టేక్ యువర్ లీవ్. THERMO. ఇప్పుడు రౌద్రం. అరే మాస్టర్, ఇటు తిరుగు. మాస్టర్, yes, what do you want? నేను చేస్తున్నందుకు. ఇప్పుడు హైలైట్, నువ్వు ఇట్రా. శృంగార రసం. సుధీని చూస్తే రాదు. అదేంది? నువ్వు రాయిటు. శృంగార రసం. టుడే వి ఆర్ లెర్నింగ్ అబౌట్ థర్మోడైనమిక్స్. THERMO. మాస్టర్, యాక్చువల్ గా నా కుక్క పిల్లకి ఒంట్లో బాగాలేదు, సో యాక్చువల్లీ హావ్ టు లీవ్ ప్లీజ్. ఇది ఏ ఏరియాలో శృంగారం అంటారు? మా ఏరియాలో అంటారు. పో ఆ ఏరియాకే పో. ఇదే మా సుధీ. నాకేం తెలుసురా? ఇంకొక రసం ఏమన్నా? నేను ఒకటి చెప్తాను, ధైర్యం. yes, today we are learning about thermodynamics. మాస్టర్, యాక్చువల్ గా నా కుక్క పిల్లకి బాగాలేదు, ఐ హావ్ టు లీవ్. ఇక్కడ ధైర్యం ఏడుంది? ఇడే ఉంది. ధైర్యం అయితే నువ్వు చేసి చూపి మరి. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఇది ఆవిడకి టాస్క్ కాదు, మనకే టాస్క్ లో ఉంది. యాక్చువల్లీ నాకు తెలిసి ప్రపంచంలో ద ఫస్ట్ యాక్టర్ ఏ రసం చేసినా ఒకేలా ఉండడం అనేది. టాస్క్ ఏంటంటే సుధీర్ ఇస్ కొరియోగ్రాఫర్, మేమిద్దరు హీరో హీరోయిన్, నువ్వు డైరెక్టర్. నేను డైరెక్టర్. యా, యు ఆర్ ద డైరెక్టర్. ఇప్పుడు నేను యాంకర్, మీ ఆపోజిట్ టీమ్ లీడర్స్ ఇద్దరు ఓడిపోయారు. సో ఇందులో చూస్ చేసుకోవాలి పాత్ర. ఆవిడ చోటాకే రష్మి. మీరు కొరియోగ్రఫీ చేసి చూపిస్తే మేము చేస్తాం. రైట్, కొరియోగ్రాఫర్ మళ్ళీ గుర్తుపెట్టుకో, రొమాంటిక్ సాంగ్ అంటే అది డి రేంజ్ ఉండాలి, నీ రేంజ్ ఉండకూడదు. అది మేము తట్టుకోలేం. సార్, హీరో హీరోయిన్లుగా మీరు డెసిషన్ తీసుకోకూడదు. ఓకే, మీరేంటండి మధ్యలో ఇది? ఇంతకు మీ క్యారెక్టర్ నేను ఏమైనా అవ్వచ్చు సార్. ఓకే, అంటే మీరేదో చెప్తే దాన్ని బట్టి మేము కూడా ఫిక్స్ అవుతాం కదా. నాకు తెలియగానే మీకు చెప్తాను సార్. ఓకే గురుగారు చెప్పండి సార్. కొరియోగ్రాఫర్ సార్. ఓకే, ఇప్పుడు హీరో హీరోయిన్ వచ్చారు. ఓకే, భయంకరమైన షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాను సార్. దీనికి హెవీ బడ్జెట్ సార్. గంటకు 500 సార్. గంటన్నరలో అయిపోవాలి. గంటకి 500, గంటన్నరలో అయిపోవాలి. 750 రూపీస్ సార్ బడ్జెట్. 750 రూపాయలు పాట అయిపోవాలి. అందులో ఏమైనా మిగిలితే 750 రూపాయల పాట అయిపోవాలి, మళ్ళీ అందులో మిగిలాలి ఏమన్నా? అంటే మిగిలితే క్లైమాక్స్ ప్లాన్ చేశాను సార్. అంటే మీ కొరియోగ్రఫీ అంటే మినిమం ఆ బడ్జెట్ ఉండాలని అలా ప్లాన్ చేశాను సార్. ఆయన రెమ్యునరేషన్ 5 రూపాయలు అని చెప్పరే? అలా కాదు సార్, వచ్చిన కలెక్షన్స్ లో షేర్ సార్. అవునా? కలెక్షన్స్ లో షేర్ సార్. అంటే ఇప్పుడు నాకేం ఉండదా? ఇప్పుడేంటి సార్, కలెక్షన్స్ లోంచి షేర్. ఈ సాంగ్ ని మీరు ఏ మూడ్ లో సెట్ చేస్తున్నారని మాకు ఇంపార్టెంట్ సార్. ఈ సాంగ్ ని మీకు ఏ మూడ్ కావాలి? రొమాన్స్ లేకపోతే మీ మూడ్ తప్ప ఏ మూడైనా ఓకే సార్ మాకు.
సరే రొమాన్స్ లో చేద్దాం. వాళ్ళు సిగ్గు లేకుండా చేస్తారు సార్. మంచి చేపిస్తే. ఏమండి మీరు తిడుతున్నారా మాట్లాడుతున్నారా? లేదు సార్, అంటే ఐ మీన్ మొహమాట పడకుండా నీట్ గా చేస్తారు వాళ్ళు. మామూలు చెప్పండి. అది మీ మొహం వెలిగిపోవాలి సార్ ఈ సాంగ్ లో. మీరు ఎన్నిసార్లు అనక్కర్లా. మీరు ఆ పక్కన ఉండి మీరు ఎవరు ఇంతకీ మొత్తం సినిమా గురించి చెప్తున్నారు? ప్రొడ్యూసరా, డైరెక్టరా? నేను ఈ లొకేషన్ ఓనర్ సార్. సార్ వెరీ కాస్ట్లీ లొకేషన్, డోంట్ వేస్ట్ మై టైం. ఒక నిమిషం భయ్యా ఇక్కడ మేము రెడీ. హీరో హీరోయిన్లు షాట్ కి వచ్చిన తర్వాత మీదేంటి అక్కడ? ఏమండి చూడక రష్మి గారు రెడీ. మ్యాటర్ అంటే కలర్ వైట్ బ్యాలెన్స్ చేస్తున్నా. వైట్ బ్యాలెన్స్ అంటే నాకు చేయాలి. ఆయన చేయాలి. వైట్ బ్యాలెన్స్ సరే సరే తగలబెట్టండి ఆ సాంగ్. రెడీ ఆడియో. ప్రతి ఇప్పుడు తిరుగు. ఏంటి లొకేషన్ ఓనర్ కూడా తీస్తారా? హలో గురువు గారు మీరు షూటింగ్ చేయాలి పక్కన ఉండండి. సార్ లొకేషన్ ఓనర్ సార్. కాల్ షీట్ ఎక్కువ లేదు. ఆల్రెడీ టైటానిక్ సినిమా మలయాళంలో తీస్తున్నారు రేపు ఇక్కడ. మీరు తొందరగా అనిస్తేనే వాళ్ళు వచ్చేస్తారు. మీకు తెలియని మలయాళం సినిమాలే మళ్ళీ కొత్తగా అడుగుతారు. అసలు ఏమీ తెలియనట్టు ఎక్స్ప్రెషన్లు ఇస్తున్నాడు. కొరియోగ్రాఫర్ సార్ క్లోజ్ పెట్టుకోమంటారా? అప్పుడే కాదమ్మా, ముందు ఆయన స్టెప్ చూసుకొని. ఆగండి. ఓకే ఓకే. సౌండ్ పెట్టండి. ఏ సాంగ్ కొరియోగ్రాఫ్ చేయాలి? సాంగ్ కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది. రెడీయా? రెడీ రెడీ. ఏమా ఫస్ట్ మ్యూజిక్ వస్తుంది కదా అని చెప్పనని. సార్ ట్రాలీ పెట్టమంటారా? ట్రాలీ. నేను చెప్తాను 2 minutes టైం. ఓకే సార్. ఎక్కువ లైట్స్ ఉన్నాయి ఇక్కడ, ఆఫ్ చేసేమాను. మరి మీరు కనబడాలంటే అన్ని పెట్టద్దు అక్కడ. మీరు కనపడాలన్నా కూడా ఉండాలి. ఆ ఫస్ట్ వచ్చినప్పుడు అమ్మ బీజం వస్తుంటది కదా, మీరు అటు నుంచి నడుచుకుంటూ రండి. సార్ మీరు ఇక్కడ నుంచి ఫీల్ అవ్వాలి, హీరోయిన్ వస్తుంది కదా. ఒకసారి అది మీరు చేసి చూపిస్తారా సార్? యాజ్ ఫాలో అవుతాం. నేను చేయాలా? సార్ త్వరగా కానివ్వండి సార్. నైట్ షూట్ అవతార్కి ఇచ్చా. ఏమయ్యా ఏంటి ఇది? ఇల్లా ఇంకేమన్నా? పొద్దున్నేమో మా సినిమా అంటూ మధ్యాహ్నం టైటానిక్ అంటే రాత్రి అవతారికి ఇస్తారు. తొందర టైం అవుతుంది. అది కాదండి, మధ్యాహ్నం టైటానిక్ సినిమాలో ఇల్లు కొట్టుకెళ్ళిపోతే రాత్రి అవతారికి ఎలా ఇస్తాడు? నువ్వు తొందరగా చేసే తొందరగా. అవతార్ హిందీలో మళ్ళీ ఓ తోక్ గుర్రం కా తోక్. రెడీ సౌండ్ రెడీ. మీరు అటు నుంచి రండి అమ్మా. మీరు అటు నుంచి ఫస్ట్ చూపియాలి కదా నువ్వు. మీది కూడా నేను చూపియాలమ్మా. సార్ జిమ్మి తెప్పించమంటారా? నాకు ఒక జునుపాలు తెప్పించమ్మా ఒక గ్లాస్. భయ్యా మీరు గనక తొందరగా చేయకపోతే కొబ్బరి మట్ట కేరళలో చేసేస్తా నేను. ఇంకా ఇక్కడే చెప్తున్నాను సార్. ఉంది కదా ఇక్కడ నుంచి. ఓకే సూపర్ సార్. నేను చూసే స్టెప్ ఇది వాన వెలువెల చూసాను సార్. సేమ్ వేపిస్తున్నారు అయితే? అది కూడా నా మూమెంటే కదా, నేను కంపోజ్ అయితే డబ్బులు ఇవ్వక్కర్లేదు. డబ్బులు ఇవ్వక్కర్లేదు అంటే సేమ్ స్టెప్ కదా సార్. డబ్బులు అవసరం. సేమ్ స్టెప్ అయితే డబ్బులు ఎందుకు ఎవరు? ఆయన మీకేంటి సంబంధం? మీరు ఇంటూ అనరు. ప్రొడ్యూసర్ సార్. ప్రొడ్యూసర్ ఎప్పుడైపోయారు మీరు? ఎప్పుడేంటి సార్? ఎప్పటి నుంచి? అంటే డబ్బులు ఇచ్చినోడే మర్చిపోతారా సార్? ఏంటో డబ్బులు కూడా ఇచ్చారు మీరు? విత్ వాచ్మెన్ బత్తా 2 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చా. నేను రెడీ. 5, 6, 7 చేయండి ఒకసారి. కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది కోటి తారలే. సార్ కట్ నేను చెప్పాలండి. హలో నేను డైరెక్టర్. ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ ద మూవీ సార్. మీరు డైరెక్టరా? ఆఫ్ కోర్స్ సార్. అంటే మనకేం లేదు సార్, నాకు ఈ కొత్తగా అన్నప్పుడు నాకు ఇట్లా స్టెప్ రావాలి సార్. కొత్తగా నాచురల్ స్టెప్ కావాలి సార్. నా మూవీ డిఫరెంట్ సార్, అందుకే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాను. ట్రై చేయండి మరి. రెడీ చూసారుగా మీరు మూమెంట్? లేదమ్మా మీరు చేయాలి. అది కాదండి, మనకి ఇప్పుడు యూట్యూబ్ లో కొట్టినా వచ్చేస్తుంది. ఎన్టీఆర్ సార్ చేసింది. నువ్వెందుకు? మీరు కొట్టండి సార్ యూట్యూబ్ లో. మీరు కొట్టి దాన్ని ఇక్కడ పెట్టండి. ఒక్క నిమిషం. నాచోరే వేరే మూమెంట్ చేస్తాడు అబ్బా. ఇది నాచోరే కాదు. ఆ స్టెప్ ఆల్రెడీ చేశారు కాబట్టి కొత్తది ఏదైనా మారుద్దాం. అయ్యా నువ్వు ఒక్కసారి మళ్ళీ చూడు. నాచోరే చెయ్యి. షూటింగ్ అని చెప్పి కళ్ళజోడు పెట్టి తిరుగుతారండి సార్. నేను ఆల్రెడీ రేపు మార్నింగ్ కూడా లొకేషన్ ఇచ్చేసా. జురాసిక్ పార్క్ తెలుగులో తీస్తున్నా. సేమ్ లొకేషన్. ఈసారి కిటికీలోంచి డైనోసార్ బయటకు వచ్చి ఎవరైనా ఉన్నారా అని అడుగుతా సార్.
మీరు ఎన్ని క్యారెక్టర్లు చేస్తారండి? క్యారెక్టర్ ఏంటి సార్? ఐఎమ్ ద లొకేషన్ ఓనర్ పద్మశ్రీ. ఓహో, పద్మశ్రీ. మీ పని మీరు చేయండి, ముందు కొరియోగ్రఫీ చేయండి. రెడీ నాచర్ స్టెప్ రెడీ. నాచరే. సార్ మామూలు ఉండకూడదు, మా బాబు స్టెప్ వేస్తే మా బాబు నెంబర్ 1 ఫ్యాన్స్ సార్. ప్రెసిడెంట్ మీరు ఫ్యాన్సా? ఫ్యాన్స్ సార్, ఫ్యాన్స్ మా కోసం ఉన్నాడు ఆయన. అసలు మామూలు కూడా ఆయన వస్తే థియేటర్లు అందరూ నుంచునే ఉంటాం. అచ్చా. ప్లీజ్ సార్, మా ఫ్యాన్స్ కోసం మంచి స్టెప్పులు పెట్టాలి. పెడదాం సార్. మామూలు ఉండదు ఓకే సార్, అసలు ఫ్లోర్ మీద ఉండకూడదు, మొత్తం గాల్లో ఉండాలి. అదే అలాగే ప్లాన్ చేస్తాం. ఓకే, నేను కన్ఫర్మ్ చేస్తాను సార్ స్టెప్ చూసాక. అంటే ఫ్యాన్స్ ప్రెసిడెంట్ కదా సార్, ఫ్యాన్స్ ఓకేనా కదా? ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అయితే మీ ఫ్యాన్స్ ఓకేనా కదా, మీరు చెక్ చేసి ఏంటి? అదేంటి సార్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఆయన చూడాలంటున్నాడు కదా, ఫస్ట్ మీరు చేయండి. అవన్నీ కాదు సార్, నా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఫ్యాన్స్ కోసం ఒక వీడియో చేయాలి. సారీ చెప్తే ఒక వీడియో చేయాలి. క్లోజ్ పెట్టమంటారా సార్? ఇప్పుడు పెట్టండి, కరెక్ట్ కావాలి ఇప్పుడు. సారీ, ఫ్యాన్స్ కి సారీ చెప్పండి. మీరు కోరినట్టుగానే అద్భుతమైన స్టెప్పులు పెడతాను. ఇంకా క్లోజ్కి వెళ్ళాలి, ఇంకా దగ్గర సార్ ఒక్క నిమిషం, ఈ గ్యాప్ లో ఎంత దిగిందో తెలియట్లేదు. అమ్మో 27 వచ్చింది. ఫ్యాన్స్ కదా మీరు అక్కడ ఉండండి. ఫ్యాన్స్ కాదు సార్, నేను అసిస్టెంట్ కెమెరామ్యాన్. ఓహో, ఫ్యాన్స్ లేరు అయితే ఇంకేం సారీ. హలో ఎక్కడికి రండి చెప్పండి. హట్ అయినా ఇక్కడ ఫ్యాన్స్ ఇక్కడ. ఓహో, మీరు ఫ్యాన్స్. అచ్చా. హాయ్ పిన్ని, నేను వస్తున్నా టీవీలో. హలో కనిపిస్తారా? కెమెరా అసిస్టెంట్ లో ఉండండి. నేను కెమెరా అసిస్టెంట్ సార్. మామూలు రోడ్డు మీద వెళ్తాను సార్, ఏదో వీడియో తీస్తారు టీవీలో. మామూలుగా వంకాయ కూర చేయవాలా? భయ్యా అతందే నీదే, నువ్వు ఆది బాబుకి సారీ చెప్పు. ఆది బాబు. ఆ బాబు ఉన్నాడు కదండి, ఆది బాబు. మేకప్ మ్యాన్ ఆయన. అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్. సారీ, నాకు అసిస్టెంట్ ఉన్నాడు. ఓహో మీరా? మీరు మంచోడు సార్, మీరు చెప్పుకోరాలా, నేను ఉన్నాను సార్. ఓహో, ఈ హెయిర్ స్టైల్ ఆల్రెడీ మొన్న వాడారు సార్. ఇది ఫస్ట్ లుక్ కింద వదిలేద్దాం సార్ బయటికి. ఒక్క నిమిషం, మమ్మీ వీడియో కాల్ చేస్తా. అమ్మా నేను మళ్ళీ మాట్లాడతా షూటింగ్. ఎందుకు కాదు, ఇంతకీ స్టెప్ వేయిస్తున్నారు లేదా? ఇవాళ ప్యాకప్ సార్. లే ఫ్యాన్స్ కోసం ఒక్క స్టెప్ వేయించేసి పంపించారు. ఓకే రెడీ సాంగ్. సూపర్ సార్, మామూలే. అది ఎట్లేదంటే చాయ్ లేలోజీ గరం చా మళ్ళీ వచ్చింది సార్. అది ఇందాని చోటు కొట్టేస్తుంది, అడగమంటారు సార్. ఏంటి సార్ మీకు ఏం కొడుతుంది చెప్పండి. ఆయన కాలుతో ఏదో తోస్తున్నాడు, ఏంటి సార్ అది? ఆయన కాలుతో ఏదో తోస్తున్నాడు సార్ ఇందాక నుంచి. అది ఏమో టెన్షన్ వచ్చేస్తుంది సార్. ప్రదీప్ సార్ ఫుట్బాల్ అబ్బా భలే ఉంది సార్. ఇలా ఆడతారు ఫస్ట్ అందరు ముందుకు తంటారు, ఈయనేంటి సార్ సైడ్కి తీసుకెళ్తున్నాడు. ప్రదీప్ ఫుట్బాల్ అలా తొయ్యరు, ప్యాడ్ దోస్తారు. ఓహో సార్, అన్ని ప్యాడ్ అంటున్నారండి సార్ ఆయన. అది మూమెంట్. అది ఏమో తెలుసు, షూటింగ్ కొత్త సార్, ఫస్ట్ టైం చూడడానికి వచ్చాను. కొత్త అన్నప్పుడు ఆ పక్క నుంచి వచ్చి షూటింగ్ డిస్టర్బ్ చేయకూడదు. ఓకే సార్. వాళ్ళు పేడంతో ఏమన్నారు, మీరు నుంచుంటే తోసేస్తారు. ఏంటి భయ ఆ జుట్టు ఏంటి, నువ్వేంటి 2 మైకులు చేత పట్టుకుని? నాకు ఉండాలేండి సార్ ఒక మొగుడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. ఓకే, ఇందాక ఏదో టాస్క్ ఏదో అనుకుంటున్నారు, ఫస్ట్ రౌండ్ గెలిచారు మీరు, కంగ్రాచులేషన్. మీరు యాంకర్ అయ్యారు ఇప్పుడు. ఆఫ్ కోర్స్ ప్రదీప్. ఓకే, యు డన్ బ్రో.